హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. మిరాయి సినిమాతో విలన్ గా సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఈ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల రూపాయలకు చేరువైంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విజయవాడలో గ్రాండ్ గా సెలబ్రేషన్ మీట్ నిర్వహించారు. ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్, డైరెక్టర్ బాబీ కొల్లి, రైటర్ బివిఎస్ ప్రసాద్ తో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఎవరైనా పెద్ద హీరో కావచ్చని, బ్యాక్గ్రౌండ్ లేని యూట్యూబర్ మౌలి లిటిల్ హార్ట్స్ తో హిట్ కొట్టడమే దానికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇక యాక్టర్ అవ్వాలన్నా, సూపర్ హిట్ అవ్వాలన్నా ఓ మోహన్ బాబు కొడుకో, ఒక మెగాస్టార్ చిరంజీవి కొడుకో కానక్కర్లేదని, ఎవరైనా పెద్ద హీరో అవ్వొచ్చని లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో మౌలి అనే అబ్బాయి నిరూపించాడని మంచు మనోజ్ అన్నారు. హ్యాట్స్ ఆఫ్ తమ్ముడు, మౌలికి మాటిస్తున్నా, నువ్వు రేపు ఏ సినిమా చేసినా అన్నా నా కోసం నిలబడు, నాతో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయని అడిగితే మిరాయి సినిమాకి నిలబడినట్టే నేను నీకు తోడుగా నిలబడతానని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. ఇక మంచు మనోజ్ మాట్లాడుతూ, ఈ రోజు నేను ఈ వేదిక మీద ఉన్నానంటే దానికి కారణం మా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని అని అన్నారు. చిన్నవారైనా ఆయన టాలెంట్ కి, పాదాలకు నా వందనం. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే నాకు ఫస్ట్ కాంప్లిమెంట్, నా మనసుని కదిలించిన సన్నివేశం ఏంటంటే, మా అమ్మ నిర్మలాదేవి సినిమా చూసిన తర్వాత నన్ను పట్టుకొని చాలా ఎమోషనల్ అయిపోయారు. నేను నిన్ను ఎలా చూడాలనుకున్నానో, ఎంత మిస్ అయ్యానో నీకు తెలియదురా నాన్న, నువ్వు ఎప్పుడూ సినిమాలు చేస్తూ ఉండాలి, నా బిడ్డ మహావీరు లామాలాగా అదిరిపోయాడు అని చెప్పింది అని చెప్పుకొచ్చారు మంచు మనోజ్. ఎన్నో సంవత్సరాల తర్వాత నా విషయంలో మా అమ్మ కళ్ళల్లో ఆనందం చూశాను. ఆ రోజంతా మా అమ్మ అందరికీ ఫోన్లు చేసి నా బిడ్డ హిట్ కొట్టాడని చెబుతోంటే అంతకంటే ఏం కావాలని దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నానని అన్నారు మనోజ్. నేను సినిమాలు చేయకపోవడం వల్ల మా అక్క కూడా చాలా రోజులుగా చాలా ఇబ్బంది పడింది, ఎప్పుడూ బాధపడుతూనే ఉండేది. ఫైనల్ గా మొత్తం నా కుటుంబంతో పాటు అక్క, అమ్మ, నా కజిన్స్, నా ఫ్రెండ్స్, నాకు ముఖ్యమైన ప్రతి ఒక్కరితో కలిసి కూర్చొని థియేటర్లో సినిమా చూశాను. ఆ అనుభూతి నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు మంచు మనోజ్.